ఈరోజు దేశంలో టాప్ ట్రెండింగ్ అంశం ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో, ట్విట్టర్లో జ్యుడిషియరీ అనే హ్యాష్ ట్యాగ్. ఎప్పుడైతే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు జడ్జి స్వర్ణకాంత్ శర్మ గారి ముందు హాజరు కాను అని చెప్పి నేరుగా ఆమెకే లేఖ రాసి తన అసమ్మతిని తెలియజేశారు. దాని మీద దేశం చాలా పెద్ద ఎత్తున చర్చించుకుంటుంది. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కేజ్రీవాల్ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న వాళ్ళు ఒకవైపు, తనకున్నటువంటి నిరసన హక్కును కేజ్రీవాల్ ఉపయోగించుకున్నారు. జ్యుడిషియరీ కూడా క్రిటిసిజంకి ఏమీ అతీతం కాదు అని చెప్పి కేజ్రీవాల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మరొక వైపు. బట్ ఈ జ్యుడిషియరీ అనే అంశం మీద చర్చ జరగడం మాత్రం స్వాగతించాల్సినటువంటి అంశమే. ట్రయల్ కోర్టు ఢిల్లీ లిక్కర్ కేసును కొట్టివేసిన తర్వాత సిబిఐ దాన్ని ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత స్వర్ణకాంత్ శర్మ ముందుకు అది విచారణకు వెళ్ళే క్రమంలో ఆమె అసలు పూర్తిగా ఆర్ఎస్ఎస్ మనిషి కాబట్టి ఆమె న్యాయం చేస్తుందన్న నమ్మకం నాకు లేదు అని కేజ్రీవాల్ పిటిషన్ వేయడం, ఆమెను తప్పుకోమనడం, ఆమె నేను తప్పుకోను అని చెప్పడం, మీరు తప్పుకోకపోతే నేను కానీ నా న్యాయవాది కానీ విచారణ కూడా రాము అని ఆమెకే లేఖ రాయడం. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, అవును నిజంగానే జ్యుడిషియరీ క్రిటిసిజానికి అతీతమా? జనరల్గా సరే, ఇక్కడ కేజ్రీవాల్ లేవనెత్తిన అంశాల్లో నిజాలు అబద్ధాలు అనే జడ్జిమెంట్ జోలికి నేనేమీ వెళ్ళడం లేదు. బట్ నిజంగానే ఒక క్రిటిసిజంకి అర్హత లేనంత అద్భుతంగా వ్యవస్థ పనిచేస్తుందా అన్న ప్రశ్న అయితే డెఫినెట్లీ మనకు మనం ప్రశ్నించుకోవాలి. సమాజం ముందు కూడా ఆ ప్రశ్న పెట్టాలి. ఒక జడ్జి ఇంట్లో ఏమో నోట్ల కట్టలు దొరికి కాలిపోతాయి, మరో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన ఒక జడ్జి వాళ్ళేమో వెళ్ళి రాజ్యసభ ఎంపీలు తీసుకొని వెళ్ళిపోతారు. మరొక ఆయనేమో మతాల పేరు మీద తీవ్రంగా ద్వేషాన్ని వెదజల్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబాలు స్వాములని వాళ్ళకి వెళ్ళి శాలువాలు కప్పుతారు. మరొక ఆయనేమో ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తలకు మంచి పోస్టులు ఇవ్వండి అని చెప్పి సూచిస్తూ ఉంటారు. ఇంకొక సుప్రీంకోర్టు జడ్జీలేమో గవర్నర్లుగా వెళ్తూ ఉంటారు. అసలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అవకాశం రావాల్సిన కొందరు జడ్జిలకు అరే ఒక హైకోర్టుకు పంపిస్తే అవకాశం వస్తుంది, వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకూడదు, వేరే కోర్టుకు పంపించడానికి కేంద్రం చెబితే సుప్రీంకోర్టు ఆ పని చేసి కేంద్రం కనుసన్నలో పనిచేస్తూ ఉన్నారు. చాలా నిర్ణయాలు. మరి ఇవన్నీ కనుక క్రిటిసిజానికి అతీతమా అంటే ఖచ్చితంగా కాదు. సో డెఫినెట్లీ ఒక చర్చ అయితే జరగాల్సిందే కదా. ఇప్పుడు ఆ జడ్జి తప్పుకోవాలి అని చెప్పి ఇప్పుడేమి కేజ్రీవాల్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నది అదేమి కొత్తది కానీ అందులో కొత్తదేమీ కాదు. అలా అనుకుంటే జడ్జిలే వాళ్ళంతకు వాళ్ళు ఎన్నిసార్లు సరే మేము ఈ పిటిషన్ విచారించము అని చెప్పి తప్పుకున్నారు కదా. మరి దానికి ఏం సమాధానం చెబుతారు? జడ్జిలకు వాళ్ళే తప్పుకుంటారు కదా మేము ఈ పిటిషన్ విచారణ చెయ్యకూడదు అని. మరి అప్పుడు ఏం చెప్పాలి? అటువంటి వాటికి ఎవరేం సమాధానం చెబుతారు? జడ్జి వాళ్ళందుకు వాళ్ళు తప్పుకుంటే మాత్రం అది ఫేర్ అవుతుందా? మీరు తప్పుకోండి అని చెప్పి కేజ్రీవాల్ ఒక పిటిషన్ వేసి తప్పుకోకపోతే మీ దగ్గర విచారణ కూడా రానని చెప్పడం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా? ఏమో మరి తెలియదు. బట్ ఒక న్యాయ వ్యవస్థ మీద చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా తీర్పులు ఉదాహరిస్తూ ఉన్నారు నెటిజన్లు. మరీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్, ఎన్నికల వ్యవస్థ, దాని చుట్టూ వస్తున్నటువంటి ఆరోపణలు, దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు ఏ విధంగా కొట్టివేసుకుంటుంది అన్నది చర్చలోకి వస్తూ ఉన్నాయి. కేంద్రంలో ఉన్న వాళ్ళకు ఫేవర్డ్గా తీర్పులు ఇచ్చేసి తర్వాత ఎలాంటి ప్రయోజనాలు కొందరు జడ్జిలు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాళ్ళు పొందారు అన్నది నెట్టింట చర్చ జరుగుతూ ఉంది. బట్ న్యాయ వ్యవస్థ అనేది ఈరోజు దేశంలో ట్రెండింగ్ టాపిక్ కావడం నిజంగా ఆహ్వానించాలి. కేజ్రీవాల్ను విమర్శించే వాళ్ళు న్యాయస్థానాల మీద ప్రేమ చూపెడుతూ ఉన్నారు. న్యాయస్థానం మీద ప్రేమ అందరికీ ఉంది, ఎవరు కాదనరు. న్యాయస్థానం మీద అందరికీ విశ్వాసం ఉంది, ఎవరు కాదనరు. కానీ ఆ విశ్వాసాన్ని అందరూ జడ్జిలు కూడా కాపాడుకుంటున్నారా అన్నది ప్రశ్న. అలా కాపాడుకోని వాళ్ళ విషయంలో క్రిటిసిజం ఎందుకు ఉండకూడదు అన్నది మరో ప్రశ్న.